మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు మామూలు చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తారు, ఆరోగ్యంగా కూడా ఉన్నారు, రెండూ ఉన్నాయి కదా. స్లిమ్ అవుతున్నారు, బాగా స్లిమ్ అయ్యారు, ఈ మధ్య ఇంకా స్లిమ్ అయ్యారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటి? అసలు పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీ డైలీ ఏంటి మీ లైఫ్ స్టైల్ సార్? ఎన్ని గంటలకు లేస్తారు? వాటన్నిటికంటే కూడా ముందు చెప్పాల్సింది మా ఫ్యామిలీ జీన్స్. మా ఫాదర్ 96 years బతికారు. ఆయన చనిపోయే 2 రోజుల ముందు కూడా వాకింగ్ చేస్తూనే ఉండేవారు మార్నింగ్. మా మదర్ 100 years బతికారు. సో ఫ్యామిలీ జీన్స్ ఆర్ వెరీ గుడ్. అలా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టుగా లైఫ్ ఇది చేస్తే ఉండవు, పోతాం. అది ఒకటి మెయిన్గా అది ఉందండి. తర్వాత సినిమాల్లో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, లావ్ అయిపోకూడదు, పొట్ట పెరగకూడదు, సిస్టమేటిక్గా ఉండాలి అని మనం తినే ఫుడ్ కూడా అండి జనరల్గా ఏది పడితే తినాలని కోరిక పుట్టేస్తాయి. బిర్యానీలు తినేద్దాం, లేకపోతే ఇంకేయో తిందాం, ఫాస్ట్ ఫుడ్ తిందాం, ఇట్లాంటివన్నీ వస్తే మన కంట్రోల్లో ఉండదు బాడీ. ఇప్పుడు మనం ఎంత ఇంటేక్ ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని ఎక్సర్సైజ్ మూలంగానో దీని మూలంగానో దాన్ని ఖర్చు పెట్టాలి. లేకపోతే క్యాలరీస్ పెరిగిపోతాయి లోపల ఇదైపోయి, అంటే డబ్బులు ఆదాయం ఖర్చులాగా. అందుకని ఇంటేక్ ఎంత ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నామో అన్ని క్యాలరీస్ని బాండ్ చేయాలి మనం. అందుకని రోజు నడిచే రోజుల్లో నడిచేవాడిని, జాగింగ్ చేసే రోజుల్లో జాగింగ్ చేసేవాడిని, స్విమ్మింగ్ చేసే రోజుల్లో స్విమ్మింగ్ చేసేవాడిని, హార్స్ రైడింగ్ చేసేటప్పుడు హార్స్ రైడింగ్ చేసేటప్పుడు అట్లా అన్నీ చేసేవాడిని. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇక స్విమ్మింగ్ చేయలేకపోయానండి, జాగింగ్ కూడా చేయలేకపోయా, నడక మీద చేసుకుంటూ వచ్చాను. రీసెంట్గా ఏమైందంటే వెయిట్ మీరు అన్నట్టుగా కరోనా వచ్చిన కాడి నుంచి నాకైతే రాలేదు, కానీ అప్పటి నుంచి కొంచెం ఎక్కువ నడవటం, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయటం, వీటితో వెయిట్ తగ్గాను. కొంతమంది అన్నారు ఎందుకైనా తగ్గిపోతున్నావు అది అని. మా బాబు మొన్న వచ్చి నాన్నగారు ఎక్కువ నడవటం కూడా మంచిది కాదు, ఇప్పుడు 20,000 steps నడిచేవాడు రోజుకి. 20,000 చాలంటారు డాక్టర్లు. అదే చెప్పారు మొన్న డాక్టర్ సోమరాజు గారు కూడా చెప్పి కూర్చోబెట్టి చెప్పారు, మీరు 10,000 దాటి మించి ఏది చేసినా అది మీకు వేస్టే తప్ప ఏమీ మంచిది కాదు. నేను చెప్తున్నాను వినండి, మీరు 10,000కి మించి చేయొద్దు అని చెప్పి మీకు ఇవన్నీ కూడా లూజ్ అవుతున్నాయి మన మజిల్స్. ఎక్కువ ఖర్చు పెడతారు శరీరాన్ని. ఆ మజిల్స్ ఇది అవ్వకుండా ఉండాలంటే మీరు వెయిట్స్ అయ్యని జిమ్లో వర్క్ చేయండి డంబుల్స్ అలా. అందుకని ఇప్పుడు జిమ్కి ఒక ట్రైనర్ని పెట్టుకొని ఇంట్లోనే మాకు జిమ్ ఉంది. వాకింగ్ ఉంది. వాకింగ్ అంటే మొన్నటిదాకా 20,000 చేశానండి, ఇప్పుడు 10,000లోకి తీసుకొచ్చాను. ఎన్ని గంటలకు లేస్తారు సార్ పొద్దున మీరు? మామూలుగా 5కి లేస్తాను, లేచి కాలకృత్యాలు తీర్చుకొని అదే 5:30 to 7 నడుస్తానండి. నడిచి 7కి కరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి ఈటీవీ న్యూస్ పెట్టుకోవటం, ఈటీవీ న్యూస్ చూస్తా, మామిడి తెచ్చిన కాఫీ తాగుతూ నేను చేయటం. ఇక 20,000 చేసే రోజుల్లో మళ్ళీ 8 కాడికి మళ్ళీ 9 తగ్గకుండా నడిచేవాడు. తర్వాత మీరు పూజ చేస్తారు కదా కంపల్సరీగా, అది ఎప్పుడు చేస్తారు? అది ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి పూజకి వెళ్తాను. 1 hour పడుతుంది. కింద కూర్చుంటారా? కింద కూర్చునేవాడిని చాలా వరకు. ఈ మధ్యకాలంలో మోకాలు ఆపరేషన్ అది అయిన తర్వాత కింద కూర్చోవద్దానంటేను అక్కడే ఒక పేట లాంటిది ఒకటి పెట్టి స్టూల్ లాంటిది పెట్టి స్టూల్ మీద కూర్చోండి. పూజ తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ నేను ముందే దీని చేస్తాను. అవునా? ఎందుకు చేస్తారండి దానికి కూడా? ఇప్పుడు నేను పూజలోకి వెళ్ళేటప్పటికి 10:30 అవుతుంది, లేట్ అయిపోతుంది. 11:30కు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ 2 o'clock లంచ్ చేయాలి కదా, గ్యాప్ తక్కువ ఉంటుంది. అందుకని 10:30 లోపల స్నానం అయిపోద్ది. 10:30కే బ్రేక్ఫాస్ట్ తీసేసుకొని 11 లోపు పూజలోకి వెళ్తాను. గంట మినిమం చేసేవాళ్ళు కదా, గంట పైన చేసేవాడిని. ఇప్పుడంటే ఒక రోజు ఉన్నాం ప్రోగ్రామ్స్ని బట్టి ఒకసారి కొంచెం వెళ్ళాలి అంటే రిపిటేషన్స్ లేకుండా. దేవుళ్ళు అందరిని పలకరిస్తారా? అంటే అందరినీ పలకరిస్తారు. అంటే కళ్ళు మూసుకొని ధ్యానంలాగా కూర్చుంటారా? మీ పూజా విధానం ఎలా ఉంటుంది? అంటే చదువుకుంటాను, నేనే పైకి చదవను. ఇదివరకు పైకి చదివాడిని. అది ఎందుకు చదివాడిని అంటే ఒరిజినల్గా నా వాయిస్లో కొంచెం జీర ఉంది. ఆ జీర వాయిస్ పోవడం కోసం ఎవరన్నా చెప్పారనమాట. అప్పుడు సిగరెట్లు తాగమని కొంతమంది, చుట్టలు తాగమని కొంతమంది, లేకపోతే బీచ్కి వెళ్ళి రోజు పొద్దున్నే వాయిస్ ఎక్సర్సైజ్ చేయమని ఇవన్నీ చెప్తున్నారు. వోకల్ ఎక్సర్సైజ్. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, రోజు పూజ చేస్తాను కదా, పూజ చేసేది బాగా లౌడర్గా చదువుతాం, గంట సేపు కంపల్సరీగా ఉంటుంది, కంపల్సరీగా పూజ చేస్తాం, కంపల్సరీగా దీనికి కూడా ఇది ఉంటుంది అని చెప్పి బాగా లౌడర్గా చదివేవాడిని. అప్పుడు ఎక్సర్సైజు వచ్చింది, అన్నీ వచ్చినాయి. తర్వాత ఇక పెద్ద ఇల్లు అనమాట మెడ్రాస్లో ఉన్నప్పుడుది, పెద్ద కాంపౌండ్.
మనం ఎంత పెద్దగా చదివినా పక్కింటి వాళ్ళకి ఏర్పడుతుంది డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్. సో వోకల్ కార్డ్స్, తర్వాత ప్రాణాయామం కూడా కదా, మాట్లాడుతుంటే Yeah. నాభి దగ్గర నుంచి అవును. వస్తుంది కదా.